లాస్ట్ ఎపిసోడ్లో తనపై దాడి చేసిన రాక్షసులను కృష్ణుడు బలరాముడు ఎలా సంహరించారో తెలుసుకున్నాం. కృష్ణుడి చరిత్రలో ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ద్వాపర యుగం అంతా యజ్ఞ యాగాదులతో వేద సంస్కృతే ఉండేది. అయితే వేద సంస్కృతిని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చి పూజల్లోనూ వ్రతాల్లోనూ పూర్తిగా మార్పులు తెచ్చింది శ్రీకృష్ణుడు. మొదట ప్రకృతిని, ఆ తర్వాత ఆ ప్రకృతికి కారణమైన భగవంతుణ్ణి పూజించాలని చెప్పాడు కృష్ణుడు. ఆ ఘట్టమే గోవర్ధనగిరి ఘట్టం. ఒకసారి మధురలో సకాలంలో వర్షాలు పడలేదు. పంటలు కూడా అనుకున్నంతగా చేతికి రాలేదు. చాలామంది రైతులు నష్టపోయారు. ఆ సమయంలోనే మేఘాలకు అధిపతి, వర్షాలకు దేవుడైన ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు యజ్ఞం చేయాలని బృందావనంలో అందరూ అనుకున్నారు. ఈ యజ్ఞానికి నందుడు నాయకత్వం వహించాడు. ఇంద్ర యజ్ఞానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అప్పుడే కృష్ణుడు యజ్ఞమైనా యాగమైనా పూజ అయినా ఎందుకు చేస్తారో చెప్తూ తండ్రి నందుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగాడు. అవేంటంటే, ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నారు, ఏ ఫలితాన్ని ఆశించి చేస్తున్నారు, ఈ యజ్ఞం చేసేందుకు సరైన అధికారి పురోహితులు ఉన్నారా, అలాగే ఈ యాగం శాస్త్రాల్లో ఉందా లేదా లోకాచారాన్ని బట్టి వచ్చిందా, వంశపారంపర్యంగా ఈ యాగం ఉందా? ఈ ప్రశ్నలన్నీ కృష్ణుడు నందుణ్ణి అడిగాడు. ఈ ప్రశ్నల అర్థం ఏంటంటే, శాస్త్రాల్లో లేని పూజలు చేయకూడదు. ఇప్పుడు చాలామంది కొత్త కొత్త పూజల గురించి చెప్తున్నారు. ఇవన్నీ శాస్త్రాల్లో ఉంటే సరే, లేకపోతే చేసిన ఫలితం లేదు. అలాగే యజ్ఞాలు నిర్వహించగానే సరిపోదు. ఆ యజ్ఞాన్ని సరిగ్గా నడిపించే అంతటి మంత్రాన్ని పఠించగలిగే పండితులు ఉండాలి. లేకపోతే ఆ యజ్ఞం వృధా. యజ్ఞానికి ఎంత ఖర్చవుతుందని కూడా కృష్ణుడు అడిగాడు. ఎందుకంటే మన స్థాయికి మించి ఖర్చు పెట్టి ఏ పూజ, వ్రతం, యజ్ఞం చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. మన సంపాదన ఎంతో దానికి తగ్గట్టుగానే పూజలు చేయాలి తప్ప ఆడంబరాలకు పోకూడదని వేదం చాలా ఖచ్చితంగా చెప్పింది. అందుకే కృష్ణుడు ఇంత పెద్ద యజ్ఞం అంత ఖర్చు పెట్టి చేయించడం అవసరమా అని తండ్రిని అడిగాడు. ఇక ప్రతి ఇంటికి వంశపారంపర్యంగా వచ్చే సంస్కృతులు, సంప్రదాయాలు ఉంటాయి. వాటిని కాదని కొత్త కొత్త వ్రతాలు, పద్ధతులు, పూజలను చేయకూడదు. అందుకే ఈ యజ్ఞం లోకాచారంగా వస్తుందా లేక మీరిప్పుడు కొత్తగా చేస్తున్నారా అని నందుణ్ణి కృష్ణుడు అడిగాడు. ఇవన్నీ ఇప్పుడు మనకు కూడా వర్తిస్తాయి. భగవద్గీతలో కృష్ణుడు అందుకే ఇలా చెప్పాడు: పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి. అంటే ఒక చిన్న ఆకు, పువ్వు, పండు, ఆఖరికి నీటితో అభిషేకం చేసినా భగవంతుడు సంతోషిస్తాడని చెప్పాడు. భారీగా ఖర్చులు పెట్టి పూజలు చేయమని ఏ శాస్త్రంలోనూ ఏ వేదంలోనూ లేదు. లోక కళ్యాణం కోసం చేసే కొన్ని యజ్ఞాలు మాత్రమే ఖరీదైనవి. వాటిని నిర్వహించే సమర్థత ఉన్న చక్రవర్తులు మాత్రమే వేదకాలంలో చేసేవారు. అందువల్ల ఇంద్రుడికి మీరు చేస్తున్న ఈ యజ్ఞం నిజంగా అవసరమా అని కృష్ణుడు నందుణ్ణి అడిగాడు. అప్పుడు నందుడు వర్షాల కోసం, పంటల అభివృద్ధి కోసం ఈ ఇంద్ర యజ్ఞం చేస్తున్నామని చెప్పాడు. ఈ యజ్ఞం చేయకపోతే ప్రకృతి సహకరించదని పెద్దలు చెప్పారని నందుడు అన్నాడు. చేసే కర్మలు, పన్నులు బట్టే ప్రజలు ఫలితాలు అనుభవిస్తారని, కర్మఫలాలను తప్పించడం ఆ భగవంతుడికి కూడా సాధ్యం కాదని కృష్ణుడు అన్నాడు. ప్రకృతి వల్ల మేఘాలు, మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని అన్నాడు. వర్షాలు కురియడంలో ఆ దేవేంద్రుడికి యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదని నిక్కచ్చిగా కృష్ణుడు చెప్పాడు. మనకు సహాయం చేసే ప్రకృతి వనరులను పూజించాలని వేదం చెప్తోంది. అందువల్ల మన పశువులకు మేతనిచ్చి వాటికి నీడనిస్తూ కాపాడుతున్న ఆ గోవర్ధన పర్వతాన్ని పూజించటమే వేద ధర్మమని కృష్ణుడు అన్నాడు. ఈ ఘటన నుంచే ఇంద్రుడి పూజలను కృష్ణుడు ఆపించాడు. యజ్ఞ యాగాలు చేసే శక్తి ఇక ముందు వచ్చే తరాలకు లేదని ఆనాడే కృష్ణుడు గ్రహించి ఆ యజ్ఞయాగాలనే సామాన్యుల పూజలుగా మార్చాడు. అందులో భాగమే ఈ గోవర్ధన పూజ. ఈ పూజ తర్వాత ఇక ఇంద్రుడి పూజలు దాదాపు ముగిసిపోయాయి. కృష్ణుడు చెప్పిన మాటలు యాదవులకు నచ్చాయి. నిత్యం తమ పశువులకు ఆశ్రయం ఇస్తున్న గోవర్ధనగిరికి పూజలు చేయాలని నందుడితో సహా అందరూ నిర్ణయించుకున్నారు. ఒక సామాన్య అగ్నిహోత్రాన్ని వేసి ఆ అగ్నిహోత్రం చుట్టూ గోపాలకులందరూ ప్రదక్షిణలు చేశారు. పండితులకు, బంధువులకు కడుపు నిండా అన్నదానాలు చేశారు. పశువులకు వాటి ఆహారాన్ని తినిపించి పశువుల పండగ చేశారు. గోవర్ధన పర్వతానికి వైభవంగా పూజలు జరుగుతున్నాయి. ఆ పర్వతానికి గిరి ప్రదక్షిణ చేశారు. తన యజ్ఞాలను ఆపాలని చెప్పిన కృష్ణుడిపై ఇంద్రుడు ఆగ్రహించాడు.
విశ్వాన్ని నడిపించే దేవదేవుడే శ్రీకృష్ణుడిగా జన్మించాడని తెలిసినా ఇంద్రుడు అహంకారాన్ని ప్రదర్శించాడు. ఆ అహంకారాన్ని నడిచేందుకే కృష్ణుడు ఇంద్ర పూజే లేకుండా చేశాడు. కానీ ఇంద్రుడు ఆగ్రహంతో సంవర్తక అనే అతి బలమైన మేఘాలను బృందావనంపై పంపించాడు. కుండపోతను మించిన వర్షాలను కురిపించే మేఘాలు సంవర్తన మేఘాలు. ఊళ్లకూళ్లే ముంచేయగల శక్తి ఆ మేఘాలకుంది. వాటితో పాటు రాళ్ల వర్షాన్ని కూడా కురిపించగలవు. అలాంటి మేఘాలు ఇంద్రుడి ఆజ్ఞతో బృందావనాన్నంతా కమ్మేశాయి. ఆ మేఘాలు కురిపించే వర్షానికి బృందావనం అల్లకల్లోలమైంది. అందరూ కృష్ణుణ్ణి ఆశ్రయించారు. వెంటనే కృష్ణుడు పక్కనే ఉన్న గోవర్ధనగిరిని తన చిటికెన వేలుతో ఎత్తాడు. ఈ విశ్వమే విష్ణువు. ఈ విశ్వంలో ఉండే పెద్ద పెద్ద గ్రహాలు, నక్షత్రాలు ఈ విష్ణువు నడిపించే అణువులు. అలాంటిది గోవర్ధనగిరి ఆ విష్ణువుకి ఇసుక రేణువులో 1,00,000వ వంతు కూడా కాదు. అందుకే గోవర్ధనగిరిని విష్ణువే అయిన శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో ఎత్తాడు. ఒక గొడుగులా ఎత్తిపట్టుకున్న ఆ గోవర్ధనగిరి కిందకు బృందావన ప్రజలు, పశువులు చేరాయి. 7 రోజుల పాటు ఇంద్రుడు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. 7 రోజుల పాటు యోగ ధ్యానంలో ఉన్న కృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికిన వేలుపై నిలిపి ఉంచాడు. ఇంద్రుడి రాళ్ల వర్షాలు కృష్ణుడు ముందు పనిచేయలేదు. ఆఖరికి ఇంద్రుడే కృష్ణుడి ముందు మోకరిల్లాల్సి వచ్చింది. విష్ణు అవతారం అని గ్రహించి తన తప్పులను క్షమించమన్నాడు. ఇన్నాళ్ళు తమ కళ్ల ముందు తిరుగుతున్నది సాక్షాత్ విష్ణు అవతారమేనని బృందావన యాదవులకు అర్థమైపోయింది. తమ అదృష్టానికి వారంతా సంబరపడిపోయారు. ముఖ్యంగా ఇన్నాళ్ళు తమ మధ్య తిరిగిన మాధవుణ్ణి గోపికలంతా ప్రేమించారు. అందరూ కృష్ణుణ్ణే తమ భర్తగా కోరుకున్నారు. ఇక్కడే శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలలు జరిపాడని ఎవరిష్టం వచ్చినట్లు వారు రాశారు. కానీ శ్రీకృష్ణుడు ఆ గోపికలకు వివరించిన ఆ రాసలీలలు శృంగారంతో ముడిపడినవి కావు. రాసలీలలు ఆధ్యాత్మిక భావాలను వివరించే ఘట్టాలు. బ్రహ్మవైవర్త పురాణంలో వీటి వివరణ చాలా బాగుంటుంది. జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో గోపికలకు చెప్పిన గొప్ప సత్యాలే రాసలీలలు. స్త్రీలు తమ జీవితాల్లో ఎలా ఉండాలో, ఎలా ఉంటే స్త్రీలు తమ జీవితాల్లో అద్భుతాలు చేయగలరో శ్రీకృష్ణుడు చెప్పే గొప్ప గొప్ప నీతులే ఈ రాసలీలలు. తనను వెతుక్కుంటూ వచ్చిన గోపికలతో శ్రీకృష్ణుడు ఎన్నో విషయాలు చెప్పాడు. భగవంతుణ్ణి తమ భావావేశంతో ఆరాధించిన భక్తురాళ్ళు ఆ గోపికలు. ఇలా శ్రీకృష్ణుడికి 14 ఏళ్లు వచ్చాయి. బలరామకృష్ణులు దేవకీ పుత్రులేనని, వారు బృందావనంలో ఉన్నారని నారదుడి ద్వారా కంసుడికి తెలిసింది. తనను మోసం చేసి తన బిడ్డలను నందుడి దగ్గరకు పంపాడని వసుదేవుడిపై కంసుడికి కోపం వచ్చింది. మళ్లీ దేవకీ వసుదేవులను బంధించాడు. బలరామకృష్ణులను మధురకు రప్పించి చంపుదామని కంసుడు కుట్ర పన్నాడు. అందుకు అక్రూరుడు అనే దూతను ఎంపిక చేశాడు. అక్రూరుడు శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడు. అందుకే కంసుడు అతన్ని ఎంపిక చేశాడు. అలాగే అక్రూరుడు కంసుడి మంత్రి, స్నేహితుడు. అతను చెప్తే కృష్ణుడు మధురకు వస్తాడని కంసుడి నమ్మకం. మరి ఏం చెప్తే కృష్ణుడు వస్తాడు? తన మేనమామ ధనుర్యాగం చేస్తున్నాడని, దానికి తప్పక రావాలని చెప్పి కృష్ణుడికి కంసుడు ఆహ్వానం పంపాడు. కృష్ణుడు సాక్షాత్ విష్ణు స్వరూపమని, అతన్ని సంహరించడం సాధ్యం కాదని అక్రూరుడు కంసుడికి ఎన్నో విధాలుగా చెప్పాడు. అయినా కంసుడు వినలేదు. రాజాజ్ఞ పాటించాలి కాబట్టి అక్రూరుడు గోకులానికి బయలుదేరాడు. ఈ రకంగానైనా కృష్ణుడి దర్శనం దొరుకుతుందని అక్రూరుడు ఆనందపడ్డాడు. ఈలోపే కంసుడు కేశి అనే రాక్షసుణ్ణి గోకులానికి పంపాడు. బలరామకృష్ణుడిని సంహరించాలని ఆదేశించాడు. అతి భయంకరమైన గుర్రం రూపం ధరించి ఆ కేశి రాక్షసుడు కృష్ణుడిపై దాడి చేసేందుకు అతి వేగంగా పరిగెత్తింది. ఆ గుర్రాన్ని ఒక్క దెబ్బతో సంహరించాడు కృష్ణుడు. అప్పుడే కంసుడికి కృష్ణుడి శక్తి ఏంటో అర్థమైంది. తన ఏర్పాట్లలో తాను ఉన్నాడు. ఆ మర్నాడు కంసుడి ఆజ్ఞతో అక్రూరుడు గోకులానికి వెళ్ళాడు. అయితే కంసుడి దూతగా వెళుతున్న తనను కృష్ణుడి భక్తుడిగా ఆ దేవదేవుడు చేరదీస్తాడో లేదో అని భయపడ్డాడు. బృందావనంలో బలరామకృష్ణులను అక్రూరుడు కలిశాడు. అక్రూరుణ్ణి కృష్ణుడు ఆలింగనం చేసుకున్నాడు. సాదరంగా ఆహ్వానించాడు. కృష్ణ భక్తితో అక్రూరుడు పరవశించాడు. అక్రూరుడు నందుణ్ణి కలిసి కంసుడు చెప్పిన వివరాలను వివరించాడు. అలాగే శ్రీకృష్ణుడికి కూడా చెప్పాడు. మధురలో ధనుర్యాగానికి బలరామకృష్ణులు రావాలని కంసుడు పంపిన ఆహ్వానాన్ని అక్రూరుడు చూపించాడు. కంసుడి గురించి తెలిసిన బలరామకృష్ణులు తాము మధురకు వస్తున్నామని వర్తమానం తెలియజేశారు. అలా బలరామకృష్ణులు
బృందావనాన్ని వదిలి మధురకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. కాని ఇన్నాళ్లు బృందావనానికి ప్రాణంగా నిలిచి కృష్ణుణ్ణి వదిలి ఆ ప్రజలు ఉండలేకపోయారు. ముఖ్యంగా అతనే తమ ప్రాణంగా భావించిన గోపికల రోదనలతో బృందావనం నిండిపోయింది. వారందర్నీ ఓదార్చి ధనుర్యాగానికి నంద యశోదలను కూడా రమ్మని కృష్ణుడు చెప్పాడు. ఈ గోపికల్లో కృష్ణుడు వెళ్ళిపోతున్నప్పుడు తన ప్రాణమే పోయినంతగా విలపించిన కృష్ణుడి మరో ప్రాణం రాధ. అలా శ్రీకృష్ణుడు మధురకు బయలుదేరాడు. మధురలో జరిగే ఘట్టాల కన్నా ముందు అసలు ఈ రాధ ఎవరు, రాధాకృష్ణుల కథేంటో. శ్రీకృష్ణ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది రాధ. రాధాకృష్ణుల గురించి చాలా పుస్తకాల్లో అలాగే పురాణాల్లో ఎన్నో వివరణలు ఉన్నాయి. కానీ రాధాకృష్ణుల చరిత్ర తెలుసుకోవాలంటే ఖచ్చితమైన ఆధారం ఒకటుంది. అదే బ్రహ్మవైవర్త పురాణం. అలాగే ఉత్తరాదివారు, ముఖ్యంగా మధుర, బృందావనం ప్రాంతాల్లో ఉన్న ప్రజలు బ్రహ్మవైవర్త పురాణాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే రాధాకృష్ణుల పూర్తి చరిత్ర అంతా 18 పురాణాల్లో ఒకటైన బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది. ఉత్తరాదిలో చాలా ప్రాంతాల్లో ఒకరినొకరు నమస్కారానికి బదులుగా రాధే రాధే అని సంబోధించుకుంటారు. అంటే వారు రాధను, కృష్ణుణ్ణి వేరువేరుగా చూడరు. కృష్ణుడి ఆత్మ సౌందర్యాన్నే రాధగా పూజిస్తారు. ఉత్తర భారతమంతా రాధాకృష్ణుల ఆరాధన విస్తృతంగా కనిపిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణమే దీనికి ఆధారం. భాగవతంలో ఉన్న కృష్ణుడి చరిత్ర అంతా ఈ బ్రహ్మవైవర్త పురాణంలోనూ ఉంటుంది. ఆ చరిత్రతో పాటు రాధాకృష్ణుల చరిత్ర ఈ పురాణంలో ముఖ్యమైన అధ్యాయం. ఇప్పటివరకు శ్రీకృష్ణుడి బాల్యాన్ని భాగవతం ఆధారంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న రాధాకృష్ణుల చరిత్రను తెలుసుకుందాం. ఇంతకీ రాధ ఎవరు? శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళిపోయాక రాధ ఏమైంది? నిజంగా రాధ ఉందా? ఇలాంటి సందేహాలకు ఈ స్టోరీ వివరంగా సమాధానాలు చెప్తుంది. బ్రహ్మవైవర్త పురాణంలో ముఖ్యంగా 4 భాగాలు ఉంటాయి. అవి బ్రహ్మఖండం, ప్రకృతి ఖండం, గణేశ ఖండం, శ్రీకృష్ణ జన్మఖండం. వీటిలో చివరిదైన శ్రీకృష్ణ జన్మఖండం 2 భాగాలుగా ఉంటుంది. ఆ 2 భాగాల్లో శ్రీకృష్ణుడి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ చాలా బాగా వివరించారు. వాటిలో శ్రీకృష్ణుడు బృందావనంలో గడిపిన రోజుల్లో ఈ రాధాకృష్ణుల గాథ జరిగినట్టు బ్రహ్మవైవర్త పురాణం వివరించింది. ఎన్నో లోకాలను పురాణాలు వివరించాయి. వాటిలో ఒకటి గోలోకం. బ్రహ్మలోకం, కైలాసం, విష్ణులోకాలకు పైన ఉండే ఈ గోలోకాన్ని తన కోసమే ప్రత్యేకంగా విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు సృష్టించుకున్నాడని, ఆ గోలోకంలో శ్రీకృష్ణుడు ఆయన ఇష్ట సఖి రాధలు విహరించారని బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది. విష్ణులోకంలో ఒక భాగమే ఈ గోలోకం. దుష్టులను శిక్షించేందుకు శ్రీకృష్ణుడు ఈ భూమికి వచ్చాక కృష్ణుణ్ణి వదిలి ఉండలేని రాధ కూడా బృందావనంలో అవతరించింది. కృష్ణుడి అవతార సమాప్తి తర్వాత రాధ కూడా శరీరాన్ని విడిచిపెట్టి గోలోకానికి చేరుకుంది. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో రాధాకృష్ణుల గాథ. గో అంటే తేజస్సు అని అర్థం. గోవు అంటే తేజస్సు కలిగిన పవిత్ర జీవి. గోలోకం అంటే తేజస్సుతో నిండిన లోకం. భగవంతుడి ధ్యానమే లోకంగా బతికే సాత్వికులు చాలా అరుదుగా ఉంటారు. వారి ఆత్మ సూక్ష్మ స్థితిలో అత్యంత తేజస్సుతో ఉంటుంది. అలాంటి తేజోమయ ఆత్మలు చేరుకునే ప్రాంతమే గోలోకమని పురాణాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణుడి తేజస్సే రాధ. రాధ వేరు, కృష్ణుడు వేరు కాదని గోలోక వివరణ స్పష్టంగా చెప్తోంది. అలాగే సృష్టి ఏర్పడినప్పుడు తొట్టతొలిగా ఏర్పడిన తేజస్సు ఉన్న ప్రాంతమే గోలోకమని బ్రహ్మవైవర్త పురాణం చెప్పింది. బ్రహ్మవైవర్త పురాణంలో రాధ గురించి ఇలా ఉంది. ప్రకృతి అసలైన స్వరూపమే రాధ. శ్రీకృష్ణుడే సృష్టిని నడిపించే విష్ణు శక్తి. విశ్వశక్తి ఎక్కడుంటే ప్రకృతి కూడా అక్కడే ఉంటుంది. ప్రకృతికి విశ్వమే ఆధారం. కనుక శ్రీకృష్ణుడు ఎక్కడుంటే అక్కడే అతనిలో తేజస్సుగా రాధ ఉంటుంది. రాధ అనే పేరు రే అనే బీజాక్షరం నుంచి వచ్చింది. రే అనే బీజాక్షరం ప్రేమించే శక్తికి అధిష్టాన దేవత. మనస్సులో ప్రేమను పెంచి అసూయా ద్వేషాలు లేకుండా చేసే శక్తికి మరో పేరు రాధ. అందుకే శ్రీకృష్ణుడు రాధను తన ప్రాణంలో ధరించాడు. విష్ణు అవతారాలను మనం చూస్తే అన్నీ ఎక్కువగా రాక్షస సంహార ఉగ్ర రూపాలే ఉంటాయి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం,
నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, ఇలా అన్ని రాక్షస సంహార అవతారాలే. కానీ రామ అవతారంలో శ్రీరాముడు కుటుంబ వ్యక్తి, అలాగే ప్రజలను పాలించే చక్రవర్తి. కనుక మిగిలిన అవతారాల్లో ఉన్నట్లు ఆగ్రహావేశాలతో ఉండకూడదు, సహనంగా ఉండాలి. కనుకే అక్కడ శ్రీరాముడి పక్కనే అనుక్షణం సహన దేవతల సీతమ్మవారున్నారు. ధీ అనే బీజాక్షరానికి అధిదేవత సీత. ధీ అంటే తపశ్శక్తికి అధిదేవత. ఆమె తపశ్శక్తికి భయపడే రావణుడు అశోకవనంలో ఆమెకు దూరంగా నిల్చునే మాట్లాడేవాడు. సీతమ్మను రావణుడు అపహరించగానే, సీత దూరం అవగానే శ్రీరాముడు ఉగ్రరూపాన్ని ధరించాడు, రావణ సంహారం చేశాడు. అలాగే శ్రీకృష్ణ అవతారంలో ఆయన జన్మించిన కుటుంబంలోనే మిత్రులు, బంధువులు, శత్రువులు అందరూ ఉన్నారు. ఆయన సంహరించాల్సింది రాక్షసాంశంలో ఉన్న తన బంధువులనే. అందుకే సహనంతో, సంయమనంతో దైవ కార్యాన్ని నిర్వహించాలి. లక్ష్మీ అవతారమైన రుక్మిణీదేవితో వివాహం జరిగే వరకు కృష్ణుడి ఉగ్రరూపాన్ని శాంతపరిచే ప్రేమ, శాంతి తనలోనే భాగమైన రాధ నుంచి కృష్ణుడు పొందాడు. కంసుణ్ణి సంహరించేందుకు ఉగ్రరూపంలోనే కృష్ణుడు వెళ్ళాలి, అంటే రాధను వదిలేయాలి. రాధను వదలటం అంటే శత్రువుల మీద ప్రేమను వదిలేయడం. అలా రాధను వదిలి మధుర వెళ్లిన మర్నాడే కంసుడిని శ్రీకృష్ణుడు సంహరించాడు. ఇంత అందంగా బ్రహ్మవైవర్త పురాణంలో రాధాతత్వాన్ని వివరించారు. ఇక శరీరాల విషయానికి వస్తే, దైవం ఒక శరీరాన్ని ధరించినా దైవ కార్యం ముగిసిన తర్వాత ఆ శరీరాన్ని వదిలేస్తుంది. శ్రీకృష్ణుడి నిర్యాణంలాగే రాధా నిర్యాణం కూడా జరిగింది. తాను ధరించిన శరీరాన్ని వదిలేసి తన లోకమైన గోలోకానికి రాధ తేజస్సు వెళ్ళిపోయింది, కృష్ణుడిలో కలిసిపోయింది. బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలందరికీ ఈ రాధాతత్వాన్నే బోధించాడు. రాధాతత్వం అంటే ప్రేమించే గుణం. ఆ బోధనలనే రాసలీలలు అంటారు. రాసలీలలు అంటే శృంగారం అనే అర్థం వచ్చేటట్లు చాలామంది రాసేస్తారు, కానీ అది తప్పు. రాస అనే పదం రసం అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. రసం అంటే భక్తిలో గాఢత, భక్తి లేదా ఆధ్యాత్మికతలో ఉన్న గొప్ప సారాంశాన్ని తన వేణుగానం, వివిధ రకాల నృత్య రూపాలతో ఆకట్టుకునే విధంగా శ్రీకృష్ణుడు గోపికలకు వివరించాడు. భక్తి ఎంత గొప్పదో, ఎన్ని లీలలు చేయగలదో వివరించాడు. దృశ్య మాధ్యమం ద్వారా చెప్తే ఎంతటి కష్టమైన కథ అయినా సులభంగా అర్థమవుతుంది. అలా భక్తిని కళారూపాలతో చెప్తూ ప్రేమ గొప్పదనాన్ని అందంగా వర్ణించే విధానాన్ని మొదలుపెట్టింది రాధను తన సగభాగంగా ధరించిన శ్రీకృష్ణుడు. అంటే ప్రేమను పంచిన శ్రీకృష్ణుడు అని అర్థం. భక్తి రసాన్ని వివరించే కళారూపాలే రాసలీలలుగా ప్రసిద్ధి చెందాయి. ఇప్పటికీ గుజరాత్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో శ్రీకృష్ణుడి రాసలీల రూపకాలను చాలా పవిత్రంగా భావిస్తారు, నృత్యాలతో ప్రదర్శిస్తారు. అలాంటి గొప్ప రాసలీల రూపకాలను శ్రీకృష్ణుడు గోపికల మధ్య శృంగార లీలలుగా వర్ణించిన వారు అసలు సబ్జెక్టే తెలియని అజ్ఞానులు అనుకోవచ్చు. రాధాకృష్ణుల పవిత్ర ఆధ్యాత్మిక బంధం గురించి అర్థం చేసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదని ఇప్పటికీ ఎంతోమంది కృష్ణ భక్తులు చెప్తుంటారు. పైగా రాధ కృష్ణుడికి అత్తవరస అవుతుందన్న ప్రచారాలు కూడా చాలా ఉన్నాయి. ఆ కథ కూడా చెప్పుకుందాం. వారిద్దరి బంధాన్ని తప్పుగా చూపించిన అజ్ఞాన ప్రచారాలు చాలా ఉన్నాయి. భాగవతంలో రాధ ప్రసక్తి చాలా తక్కువగా ఉంటుంది. కనుక రాధ లేదనేవారు చాలామంది ఉన్నారు. రాధాకృష్ణులు భార్యాభర్తలని ఎక్కడా లేదు కనుక అసలు రాధే లేదన్న ప్రచారమూ వచ్చింది. కానీ రాధాతత్వాన్ని అర్థం చేసుకుంటే అసలు కథ అర్థమవుతుంది. అందుకు బ్రహ్మవైవర్త పురాణమే సరైన సమాధానం. ఇక బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న రాధాకృష్ణుల గాథను తెలుసుకుందాం. విష్ణులోకంలో ఒక భాగమే గోలోకం. ఆ గోలోకం ఆనందానికి, మోక్షానికి, సృష్టి మొదలైనప్పుడు తొట్టతొలి తేజస్సుకి మూలం. ఆ గోలోకంలో విష్ణువు శ్రీకృష్ణుడి రూపంలోనే ఉంటాడు. ఆ శ్రీకృష్ణుడి ఆనంద సఖి రాధ. రాధాకృష్ణుల దైవిక రూపాలు కొలువుండే లోకమే గోలోకం. భగవంతుడే తమ లోకంగా బతికే మహర్షుల ఆత్మస్వరూపాలు చేరుకునే తేజోలోకం, ఆనంద నిలయం గోలోకం. ఆ గోలోకంలో విష్ణువుకి గొప్ప భక్తుడు శ్రీదాముడు, కృష్ణ మందిరానికి ద్వారపాలకుడు. శ్రీకృష్ణుడి ఇష్టసఖుల్లో విరజా కూడా ఒకరు. ఆమెను తనతో సమానంగా కృష్ణుడు ఇష్టపడటం రాధకు నచ్చలేదు. ఈ విషయమై శ్రీకృష్ణుని అడిగేందుకు రాధ అతని మందిరానికి వెళుతున్నప్పుడు ద్వారపాలకుడైన శ్రీదాముడు
రాధను లోపలికి అనుమతించలేదు. తల్లిలాంటి తననే ధిక్కరించినందుకు శ్రీదాముడిని రాక్షసుడికి కావాలంటూ రాధ తీవ్రంగా శపించింది. స్వామి సేవలో ఉన్న తనను శపించినందుకు శ్రీదాముడు ఆగ్రహించాడు. మానవకాంతగా గోకులంలో గోపికగా జన్మిస్తావని రాధను శ్రీదాముడు తిరిగి శపించాడు. ఆ తర్వాత శ్రీదాముడు రాధ ఇద్దరు చాలా బాధపడ్డారు. ఈ వాగ్వాదాన్ని చూసి బాధపడిన విరజ ఒక నదిగా మారిపోయింది. అలా విరజా నది ఆవిర్భవించింది. శ్రీకృష్ణుడి విడిచి ఉండలేని రాధ తన శాపం గురించి కృష్ణుడితో చెప్పుకొని బాధపడింది. అప్పుడు ఆ శ్రీకృష్ణుడే ఓదార్చి ఇదంతా తాను ఆడించిన ఆటేనని, తాను కూడా భూమిపై అవతరించాల్సి ఉందని, గోలోకంలోనే నీతో పాటే నేను ఉంటానని రాధతో చెప్పాడు కృష్ణుడు. అలా రాధ గోపికగా, శ్రీకృష్ణుడు గోపాలుడిగా భూమిపై అవతరించారు. రాధ శాపానికి గురైన శ్రీరాముడే రాక్షస చక్రవర్తి అయిన శంఖచూడుడిగా జన్మించి శివుడి త్రిశూలానికి బలై తిరిగి గోలోకానికి చేరుకున్నాడు. ద్వాపరయుగంలో విష్ణువు కృష్ణావతారంగా, రాధ గోపికగా గోకులంలో జన్మించారు. శ్రీకృష్ణుడికి ఆ పేరు పెట్టిన రాజగురువు గర్గ మహర్షి అని లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. ఆ గర్గ మహర్షే శ్రీకృష్ణుడి నామకరణ కార్యక్రమంలో రాధ గురించి నందుడికి చెప్పాడు. ఈ గాథ కూడా బ్రహ్మవైవర్త పురాణంలోనే ఉంది. శ్రీకృష్ణుడి 10 నామాల్లో ఒకటిగా రాధా ప్రాణాధిక అని గర్గ మహర్షి పఠించాడు. అప్పుడు ఈ రాధ ఎవరని నందుడు గర్గ మహర్షిని అడిగాడు. శ్రీకృష్ణుడి అర్ధభాగమే ఒక తేజస్సుగా మారి రాధగా గోకులంలో జన్మించిందని గర్గ మహర్షి చెప్పాడు. రాధ తల్లిదండ్రులు కళావతి, వృషభాను. వీరు కూడా కారణజన్ములే. కళావతి, వృషభాను మానసిక సంకల్పంతో రాధ జన్మించింది. సీతమ్మ, ద్రౌపదిలాగే రాధ కూడా అయోనిజ, అంటే తల్లి గర్భం నుంచి జన్మించిన స్త్రీ కాదు. శాపవశాత్తు మానవకాంత అయిన శ్రీకృష్ణుడి నుంచి సగం తేజస్సు విడిపోయి ఆ దివ్య శరీరంతోనే రాధమ్మ గోకులంలో జన్మించింది. రాధ ఆ పరమాత్మ అర్ధభాగమని గర్గ మహర్షి నందుడికి వివరించాడు. అంటే రాధ వేరు, కృష్ణుడు వేరు కాదు. రాధే కృష్ణుడు, కృష్ణుడే రాధ. అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు తన ఉగ్ర రూపంతో, విశ్వరూపంతో దుష్ట సంహారం చేశాడు. అలాగే రాధ అనే ప్రేమ భావంతో ప్రేమను పంచాడు. ఆ ప్రేమలో గోకులంతో పాటు తాను ప్రేమలో మునిగాడు. ప్రతి మనిషిలోనూ రకరకాల ఆలోచనలుంటాయి. కోపం, ప్రేమ, మానవత్వం, అహంకారం, ఆవేశం ఇవన్నీ ఉంటాయి. వీటిలో కోపాన్ని, ఆవేశాన్ని, అహంకారాన్ని జయించే ఏకైక మంత్రం ప్రేమ. మన మనస్సుని ప్రేమ, అభిమానంతో ఎక్కువగా నింపితే శత్రు భావనలు ఉండవు. ఇదే శ్రీకృష్ణుడు చెప్పిన రాధా తత్వం. అలా శాపవశాత్తు మానవకాంతగా రాధ దుష్ట శిక్షణ కోసం శ్రీకృష్ణుడు జన్మించారు. తన అర్ధభాగమైన కృష్ణుడు జన్మించగానే మరో అర్ధభాగమైన రాధ మనస్సు శ్రీకృష్ణుడిలో ఐక్యమైంది. శ్రీకృష్ణుడు, రాధ వీరిలో ఎవరు ముందు జన్మించారు? ఇద్దరిలో రాధ చాలా ముందుగా గోకులంలో జన్మించింది. శ్రీకృష్ణుడి జననం కోసమే ఎదురుచూస్తున్న రాధ చిన్నపిల్లాడిగా ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూసేందుకు మాయారూపంలో నందుడి ఇంటికి వచ్చినట్లు కూడా బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది. గర్గ మహర్షి రాధ గురించి ముందే చెప్పడం వల్ల నందుడు రాధను గుర్తుపట్టాడు. అప్పుడే రాధ తన అసలు గాథను నందుడికి చెప్పి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని నందుడి దగ్గర మాట తీసుకుంది. అలా చిన్నప్పటినుంచే శ్రీకృష్ణుణ్ణి ప్రాణంగా చూసుకుంటూ గోకులంలో అతని వెంటే ఎప్పుడూ రాధ ఉండేది. గోపికల్లో ఒకరిగానే ఉంటూనే శ్రీకృష్ణుడికి సేవలు చేసేది. శ్రీకృష్ణుడు, రాధ ఇద్దరూ తమ మాయారూపాలతోనే గోకులంలో సంచరించారు. శ్రీకృష్ణుడు, రాధ ఇద్దరి శరీరాలు ఒకటే, ఇద్దరూ వేరువేరు కాదు. కాని శాపవశాత్తు రాధ అంటే శ్రీకృష్ణుడి తేజస్సు మరొక స్త్రీగా జన్మించాల్సి వచ్చింది. అందువల్ల శాప విమోచనమయ్యే వరకు శ్రీకృష్ణుణ్ణి చేరలేకపోతున్నాననే బాధతో, విరహంతో రాధ తన కష్టాన్ని కృష్ణుడితో చెప్పుకునేది. దుష్ట శిక్షణార్థం అవతరించిన కృష్ణుడు తన దైవ కార్యాన్ని ముగించే వరకు ఈ కష్టం తప్పదని రాధను ఓదార్చేవాడు. ఇదంతా బ్రహ్మవైవర్త పురాణంలో చాలా అద్భుతంగా వర్ణించారు. అయితే రాధాకృష్ణుల ప్రణయ గాథ అంతా వారిద్దరి మాయారూపాలతో జరిగిందే తప్ప ఈ భూమి మీద జన్మించిన శ్రీకృష్ణావతారం రాధల మధ్య జరిగినట్లు పురాణాల్లో ఎక్కడా లేదు. శ్రీకృష్ణుడు జన్మించగానే గోలోకంలో ఉన్న రూపంతో రాధను కలిశాడు. రాధ కూడా తన మాయారూపంతోనే కృష్ణుణ్ణి కలిసింది.
వారిద్దరి ప్రణయ గాథే ఒక మాయ. ఈ ప్రణయాన్నే జయదేవుడు తన అష్టపదుల్లో గొప్పగా వర్ణించాడు. మరి అంత గొప్ప రాధను కన్న తల్లిదండ్రులు కూడా కారణజన్ములే అయ్యుండాలి కదా. వారి తల్లిదండ్రుల గురించి బ్రహ్మవైవర్త పురాణంలో పూర్తి వివరాలున్నాయి. రాధను తన మానసిక శక్తిలో కన్నా ఆ తల్లి కళావతి చాలా గొప్ప తపస్వి. కళావతి పితృదేవతల మానస కన్య. ఆమె కూడా అయోనిజే, అంటే పితృదేవతల మానసిక సంకల్పంతో జన్మించిన గొప్ప సాధ్వి. ఈ కళావతికి 2 చెల్లెళ్ళు, రత్నమాల, మేనక. వీరిలో రత్నమాలే జనకుడి భార్య సునయనగా జన్మించింది. ఈ సునయన మరో పేరే రత్నమాల. శ్రీరాముడి యుగంలో సీతమ్మను పెంచిన తల్లి ఈమె. కళావతి మరో సోదరి మేనక. ఈమె హిమవంతుడికి భార్య అయింది. వీరిద్దరి కుమార్తె సతీదేవి. సాక్షాత్తు పరమశివుడికి సతీదేవి ధర్మపత్ని. అంటే రాధను పెంచిన తల్లి కళావతి అయితే సీతమ్మను పెంచిన తల్లి కళావతి సోదరి రత్నమాల. ఇక సాక్షాత్తు పార్వతీదేవే అయిన సతీదేవిని పెంచిన తల్లి ఈ కళావతి. కళావతి మరో సోదరి మేనక. ఇలా కళావతి, రత్నమాల, మేనక ముగ్గురు సృష్టిని నడిపించే దేవతాశక్తులకు మాతృమూర్తులయ్యారు. కారణజన్మురాలైన రాధను పెంచేందుకు కళావతి గోపికా స్త్రీగా కన్యాకుబ్జ నగరంలో జన్మించింది. కళావతికి పూర్వజన్మలో భర్త సుచేంద్రుడు. అతనే రాధ తండ్రి వృషభానుగా గోకులంలో జన్మించాడు. ఈ వృషభాను నందుడికి ఆప్తమిత్రుడు. అలా వృషభాను, కళావతి ఇద్దరూ మహాతపస్వులు. కనుక వారిద్దరి మానసిక సృష్టే రాధ. గోకులంలో మానవ స్త్రీగా ఉండాలన్నది శాపం కాబట్టి తాను ఒక రాధగా ఒక మాయా స్త్రీని సృష్టించింది. ఆమెనే అందరూ రాధ అని పిలిచేవారు. కాని ఆమె అసలు రాధ కాదు, మాయా రాధ. అసలు రాధ శ్రీకృష్ణుడి సేవలో తరించింది. ఈ గాథ కూడా బ్రహ్మవైవర్త పురాణంలోనే ఉంది. ఇక రాధాకృష్ణులనగానే మనకు గుర్తొచ్చేది బృందావనం. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ ఒక గొప్ప క్షేత్రం బృందావనం. బృందావనానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సత్యయుగంలో కేదార అనే గొప్ప రాజు ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. విష్ణు భక్తిలోనే తరించి ఆయన సన్నిధిలోనే మోక్షం పొందాడు. అతని పేరు మీదే కేదార తీర్థం అనే పేరు వచ్చింది. ఆ కేదారకి ఒక కుమార్తె. ఆమె పేరు బృందా. ఆమె విష్ణువునే వరించాలని తీవ్రమైన తపస్సు చేసి విష్ణువునే భర్తగా పొందింది. బృందా తపస్సు చేసిన ప్రాంతమే బృందావనంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు రాధాదేవి షోడశ నామాల్లో బృందా అనే నామం కూడా ఉంది. రాధ కోసమే శ్రీకృష్ణుడు ఈ వనాన్ని నిర్మించి బృందావనం అనే పేరు ఆయనే పెట్టాడని పురాణాల్లో మరో గాథ కూడా ఉంది. రాసలీలలు. రాస అంటే భక్తిరసం నుంచి వచ్చిన పదమని లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. మొత్తం బృందావన ప్రాంతంలో ఎంతమంది గోపికలున్నారో బ్రహ్మవైవర్త పురాణం వివరించింది. రాధకు 33 మంది గోపికలు ప్రాణ స్నేహితురాళ్లుగా ఉండేవారు. వీరితో పాటు 1,00,000కు పైగా గోపస్త్రీలు బృందావనంలో ఉండేవారని బ్రహ్మవైవర్త పురాణం వివరించింది. వీరందరూ రాధతో పాటు మిగిలిన 33 మంది గోపికలను అనుసరించేవారు. వీరంతా కృష్ణుడు వివరించే భక్తి రస రాసలీల బోధనలు పొందారు. బృందావనంలో వీరు తమకు వచ్చిన సందేహాలన్నీ కృష్ణుణ్ణి అడగడం, ఆయన వారి సందేహాలను తీర్చటం ఈ రాసలీలల్లో ప్రధాన భాగం. వీటితో పాటు ఒక స్త్రీకి ఎంత విలువ ఉంది, ఆ విలువను ఎలా కాపాడుకోవాలి, ప్రేమ, విరహం, బాధ, సంసారం వీటిని అధిగమించి ఒక అద్భుతమైన మానసిక స్థితికి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ రాసలీలల్లో కృష్ణుడు బోధించిన బోధనలు. అంటే ఒక అద్భుతమైన స్త్రీగా మారాలంటే ఏం చేయాలో తత్వబోధన చేసిన గురువు కృష్ణుడు. ఆ గోపికలంతా శ్రీకృష్ణుణ్ణే తమ భర్తగా ఊహించుకున్నారన్నది నిజం. కాని అంతకుమించి వారంతా శ్రీకృష్ణుణ్ణి తమ గురువుగా గౌరవించారు. పైగా ఆ గోపికలంతా కారణజన్ములే. శ్రీకృష్ణుడి అవతార సమాప్తి తర్వాత ఎంతోమంది స్వచ్ఛందంగా శరీరాలు వదిలేశారు. ప్రేమలోని అత్యున్నత స్థితిని వారు శ్రీకృష్ణుడి నుంచి పొందారని కృష్ణ చరిత్ర చెప్తోంది. బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణుడు, రాధ, మిగిలిన గోపికలకు ఏ విషయాలు చెప్పారో వివరంగా ఉంది. వేదాల్లో, పురాణాల్లో ఉన్న ఆధ్యాత్మిక గాథలన్నీ శ్రీకృష్ణుడు వారికి చెప్పాడు, సందేహాలు తీర్చాడు. ఆధ్యాత్మిక, యోగిక జీవనం ఎంత గొప్పదో చెప్పాడు. విశ్వరూపాన్ని కృష్ణుడు తన ప్రియాతి ప్రియమైన అర్జునుడికి చూపించాడు. అదే విశ్వస్వరూపాన్ని తన ప్రియమైన గోపికలతో వేణుగానంతో చేస్తూ, వారితో నర్తిస్తూ, వారికి అర్థమయ్యే భాషలో వివరించాడు. వారితో ఆడుకుంటూ వారి అభిమానాన్ని పొందుతూ గోపికలందరికీ విజ్ఞానం పంచాడు. తమకు విలువనిస్తే తిరిగి స్త్రీలు ఎంత ప్రేమను పంచుతారో
శ్రీకృష్ణ గోపికల గాథలే ఉదాహరణ. రాసలీలల్లో కృష్ణుడు చెప్పిన తత్వం ఇదే. ఇలా బృందావనంలో 12 ఏళ్లు గడిచిపోయాయి. కృష్ణుడు బృందావనాన్ని విడిచి మధురకు వెళ్లే నాటికి కృష్ణుడి వయసు 12 ఏళ్లు మాత్రమే. విశ్వాన్ని నడిపించే విష్ణువైనా 12 ఏళ్ల బాలుడుగా కృష్ణుడుగా బృందావనంలో గోపికలతో ఆడిపాడాడు. 12 ఏళ్ల వయసులో గోపాలుడికి ఆ గోపికలకు ఉన్న పవిత్రమైన స్నేహ బంధాన్ని ఎంతోమంది రచయితలు అతిని జోడించి శృంగార క్రీడలను సృష్టించి మరీ రాశారు. రాధాకృష్ణుల ప్రణయం కూడా ఈ 12 ఏళ్ల బాలకృష్ణుడి రూపంలో జరిగిన కథ కాదు. వారిద్దరూ ఏకాంతంగా కలిసిన ప్రతి క్షణం గోలోకంలో వారి నిజ రూపాలతో రహస్యంగా కలిసిన క్షణాలే. ఈ విషయాన్ని బ్రహ్మవైవర్త పురాణం మాత్రమే కాదు, ఆ పురాణం ఆధారంగానే జయదేవుడు రాసిన అత్యంత సుందరమైన అష్టపదులు కూడా ఈ విషయాన్నే చెప్తున్నాయి. ఇలా కృష్ణుడికి 12 ఏళ్లు వచ్చాయో లేదో తన మేనమామ కంసుడికి తన మృత్యువు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది. వెంటనే ధనుర్యాగం అనే యజ్ఞాన్ని ప్రకటించాడు. ఆ యజ్ఞం వంకతో అన్ని రాజ్యాల రాజులను పిలిపించాడు. బృందావనం నుంచి నందుడు బలరామకృష్ణులకు వర్తమానం పంపించాడు. కంసుడు పిలిస్తే నందుడు అనుమానిస్తాడు. అందుకే గొప్ప కృష్ణ భక్తుడు కంసుడి మంత్రుల్లో ఒకరైన అక్రూరుణ్ణి దూతగా కృష్ణుడి దగ్గరకు కంసుడు పంపాడు. జీవితంలో కొన్ని క్షణాలైనా శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో గడపాలని పరితపిస్తున్న అక్రూరుడు ఆనందంగా బృందావనానికి వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో శ్రీకృష్ణుడు తనకు దూరమైనట్లు రాధకు పీడకలలు వచ్చాయి. ఏదో జరగబోతోందని రాధ భయపడింది. ఈలోపు అక్రూరుడు వచ్చి తన శ్రీకృష్ణుణ్ణి మధురకు తీసుకోపోతున్నాడని తెలిసి రాధతో పాటు గోపికలంతా భయపడ్డారు. కృష్ణుడు కోసం వచ్చిన అక్రూరుణ్ణి వారంతా దూషించారు. కొందరు అతనిపై దాడి చేశారు. కాని కృష్ణుడు వారిని ఓదార్చి వారించి వారందరికీ వివరంగా అన్ని విషయాలు చెప్పాడు. ఆ తర్వాత కృష్ణుడు మధురకు వెళ్లడం, కంసుణ్ణి సంహరించి తన తల్లిదండ్రులను విడిపించుకోవడం జరిగాయి. ఇక అప్పటినుంచి బృందావనానికి కృష్ణుడు వెళ్లలేదు. ఇక్కడ రాధ గోపికలు ఎప్పటికైనా ఒక్కసారైనా కృష్ణుడు బృందావనానికి మళ్లీ వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక సమయంలో బృందావనంలో తన వారి క్షేమ సమాచారం తెలుసుకుందామని కృష్ణుడు అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు తన ప్రియమైన స్నేహితుల్లో ఒకరైన ఉద్ధవుడిని బృందావనానికి పంపించాడు. ఉద్ధవుడు రాధను కలిసి కృష్ణుడి విజయాలన్నింటినీ వివరించాడు. ఆయన ఏ కారణంతో భూమి మీద అవతరించాడో రాధకు గుర్తు చేశాడు. అయినా రాధ కన్నీరు పెట్టుకుంది. కృష్ణుడు లేని బతుకు కష్టమని విలపించింది. కృష్ణుడు తనను స్వయంగా వచ్చి కలిసే వరకు మనసులో బాధ తగ్గదని ఉద్ధవుడితో సందేశం పంపించింది. ఆ తర్వాత రాధ గోపికలు కృష్ణుడి ధ్యానంలోనే బృందావనంలో గడిపారు. కృష్ణుడు మధురనే వదిలేసి సాగరంలో ద్వారకను నిర్మించి శాశ్వతంగా అక్కడికి వెళ్లిపోయాడు. శ్రీదాముడు రాధకు పెట్టిన శాపంలో మరొకటి కూడా ఉంది. 100 ఏళ్లపాటు శ్రీకృష్ణుడు నీకు దూరం అవుతాడన్నది ఆ శాపం. ఆ శాపం ఫలించింది. మహాభారత యుద్ధం ముగిసింది. ఆ యుద్ధం ముగిసిన తర్వాత ద్వారక మునిగాక ఆ తర్వాత శ్రీకృష్ణుడి అవతార సమాప్తికి సరిగ్గా ముందు రాధను కృష్ణుడు కలిశాడు. అర్జునుడికి చెప్పినట్లే రాధకు కూడా కృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. శ్రీకృష్ణుణ్ణి కనులారా చూసిన తర్వాత రాధకు శాప విముక్తి కలిగింది. మానవ శరీరాన్ని వదిలి గోలోకానికి మళ్లీ లక్ష్మీ రూపంలో చేరుకుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని ముగించి గోలోకంలో రాధను చేరుకున్నాడు. శ్రీకృష్ణుడి సగభాగం రాధ. రాధ అంటే మనలో ఉన్న ప్రేమ. రాధ అంటే ప్రేమను పంచేది అని అర్థం. శ్రీకృష్ణుల్లో ఉన్న ప్రేమకు ప్రకృతి రూపమే రాధ. కృష్ణుళ్లాగే ఆమె కూడా ఒక స్త్రీగా గోపికల్లో ఒకరిగా జీవించింది. కాని కృష్ణుడికి మాత్రమే అసలైన రాధ మాయారూపంలో కనిపించింది. కృష్ణుడు కోరుకున్న వారికే అసలైన రాధ దర్శనమిచ్చింది. ఉద్ధవుడు రాధను కలిసినప్పుడు ఆమె దివ్యస్వరూపాన్ని ఉద్ధవుడు చూశాడు. అంతేకాదు, కృష్ణుడు ఉద్ధవుడికి బోధించిన దివ్య జ్ఞానాన్ని రాధ కూడా బోధించటం చూసి ఉద్ధవుడు ఆశ్చర్యపోయాడు. ఆమె ఒక సామాన్య గోపిక కాదని, సాక్షాత్ విష్ణు సహధర్మచారిణి అని ఉద్ధవుడు అప్పుడు గమనించాడు. కాని గోపికలకు కనిపించే రాధ వేరు, కృష్ణుడి ప్రేమలో తరించిన అసలైన రాధ వేరు. ఆ శ్రీకృష్ణుడితో పాటే భూమి మీద అవతరించి మళ్లీ ఆ కృష్ణుడితో పాటే అవతారం చాలించిన గొప్ప భక్తురాలు, కారణ జన్మురాలు రాధ. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న రాధ కథ. ఇక శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పటినుంచి ఆయన జీవితం మొత్తం మారిపోయింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నాడని కంసుడికి తెలిసింది. ధనుర్యాగం పేరుతో కృష్ణుణ్ణి మధురకు రప్పించి చంపుదామని కుట్ర చేశాడు. తాను పిలిస్తే వస్తాడో రాడో అని కృష్ణుడికి గొప్ప భక్తుడైన అక్రూరుణ్ణి దూతగా పంపాడు. ఇదంతా ముందరి ఎపిసోడ్లలో చెప్పుకున్నాం కదా. అక్రూరుడు వచ్చి బలరామకృష్ణులను వారి తల్లిదండ్రులను అమిత భక్తితో మధురకు ఆహ్వానించాడు. అక్కడితో శ్రీకృష్ణుడికి బృందావనంతో రుణం తీరిపోయింది. మధురకు వెళ్లే నాటికి శ్రీకృష్ణుడి వయస్సు 12 ఏళ్లే. బలరామకృష్ణులు, నందుడు, యశోద, రోహిణి, ఇతర యాదవ ప్రముఖులను అక్రూరుడు మధురకు తీసుకువెళ్లాడు. సాయంత్రానికి మధుర చేరారు. మధుర పొలిమేర్లలోనే శ్రీకృష్ణుడి పరివారం బస చేసింది. మర్నాడు నగరంలోకి వస్తామని, తాము వచ్చినట్టు కంసుడికి సమాచారం ఇవ్వాలని శ్రీకృష్ణుడు అక్రూరుడికి చెప్పాడు. అలా బృందావనాన్ని విడిచి శ్రీకృష్ణుడు తాను పుట్టిన సొంతూరు అయిన మధురకు చేరాడు. ఆ మర్నాడు బలరామకృష్ణులు మధురా నగరంలో ప్రవేశించారు. సాక్షాత్ విష్ణు స్వరూపమైన కృష్ణుణ్ణి చూసేందుకు మధురలో ప్రజలు బారులు తీరారు. దారి పొడుగునా బలరామకృష్ణులకు స్వాగతం పలికారు. సాధారణంగా ఎవరైనా అతిథులు వస్తే వారికి కనీస మర్యాద చేయడం ధర్మం. అలాంటి మధురా చక్రవర్తి అయిన కంసుడు స్వయంగా కృష్ణుణ్ణి ఆహ్వానించాడు. అయినా బలరామకృష్ణుల పరివారానికి కనీసం వసతి కూడా కల్పించలేదు. ముందు రోజు రాత్రంతా వారు ఒక తోటలో బస చేశారు. ఆ మర్నాడైనా వారికి నగరంలో స్వాగతం లభించిందా అంటే కంసుడి తరపున ఎలాంటి స్వాగతం లేదు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి బలరామకృష్ణులను స్వాగతించారు. కృష్ణుణ్ణి చంపాలన్న కుట్రతోనే కంసుడు పిలిచాడు. అందుకే బలరామకృష్ణులను అడుగడుగునా అవమానించి రెచ్చగొట్టేందుకు ఏర్పాట్లు చేశాడు. అందులో మధురలో మొదట కృష్ణుణ్ణి అవమానించింది కంసుడి వస్త్రాలు ఉతికే ఒక రజకుడు. దారిలో రంగులు వేస్తున్న రజకుడిని శ్రీకృష్ణుడు పిలిచాడు. నగరంలోకి వచ్చిన తమకు ధరించేందుకు మంచి వస్త్రాలు లేవని, తమకు వస్త్రాలు ఇవ్వాలని ఆ రజకుడిని శ్రీకృష్ణుడు కోరాడు. అతను కంసుడి వ్యక్తిగత సేవకుడు. అప్పుడు ఆ రజకుడు బలరామకృష్ణులను అరే ఒరే అంటూ హేళన చేస్తూ అవమానించాడు. అతని మాటలకు శ్రీకృష్ణుడికి ఆగ్రహం వచ్చింది. ఒక్క దెబ్బతో ఆ రజకుడిని సంహరించాడు. మధురలోకి రాగానే తాను వచ్చినట్లు ఈ రజకుడి సంహారంతో శ్రీకృష్ణుడు తెలియజెప్పాడు. కంసుడి మనిషి అయిన ఆ వ్యక్తిని శ్రీకృష్ణుడు సంహరించిన విధానం చూసి అక్కడి ప్రజలు, కంసుడి సైనికులు భయపడిపోయారు. అతన్ని దాటుకొని బలరామకృష్ణులు మధుర వీధుల్లో నడిచారు. అప్పుడే ఒక నిరుపేద నేత కార్మికుడు బలరామకృష్ణులకు ఎదురుపడి వారిని మనస్ఫూర్తిగా పూజించాడు. వారికెంతో నైపుణ్యంతో అల్లిన బట్టలను కానుకగా ఇచ్చాడు. బలరామకృష్ణులు ఆప్యాయతతో ఆ వస్త్రాలు తీసుకొని ధరించారు. ఇలా ఆ నేత కార్మికుడు వస్త్రాలు కృష్ణుడు ధరించగానే ఆ వ్యక్తి ఐశ్వర్యవంతుడైపోయాడు. అతని పేదరికాన్ని ఆ క్షణానే పోగొట్టాడు కృష్ణుడు. కృష్ణ లీల చూసి మధురావాసులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ దారిలోనే కృష్ణుడు మరో నిరుపేద అయిన పూలదండలు కట్టే వ్యక్తిని చూశాడు. మధురలో కంసుడు ప్రజలను నిరుపేదులుగా మార్చేశాడు. అక్కడి ప్రజల్లో కంసుడి అనుచరులు తప్ప మిగిలిన వారంతా నిత్య నరకాన్ని చూశారు. అందుకే కృష్ణుడు రాగానే తమ తలరాతలు మారుతాయని భావించి వారిని ఘనంగా స్వాగతించారు. వారందరికీ తన బలం మీద నమ్మకం కలిగించేందుకే రజకుణ్ణి సంహరించాడు. అలా కృష్ణుడు పూలదండలు అల్లే వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. అతని పేరు సుదామ. బలరామకృష్ణులు రాగానే సుదామ వారిని భక్తితో పూజించాడు. పూలు తప్ప ఇంకేమీ ఇచ్చుకోలేని పేదవాడినని సుదామ అన్నాడు. సుగంధాలు వెదజల్లే 2 అద్భుతమైన పూలదండలను బలరామకృష్ణులకు అలంకరించాడు. ఆ పూలదండల సుగంధానికి సాక్షాత్ శ్రీకృష్ణుడే పరవశించాడు. ఆ పూలదండల్లో సుగంధాన్ని మించి సుదామ భక్తి ఉంది. ఆ భక్తిని కృష్ణుడు మెచ్చుకున్నాడు. ఆ సుదాముడి పేదరికాన్ని కూడా ఆ క్షణానే తరిమేశాడు. సుదామ నిల్చున్న చోటే ఐశ్వర్యవంతుడయ్యాడు. అలా సుదామ ఇంటి నుంచి రాజవీధుల్లోకి బలరామకృష్ణులు వెళ్లారు. అలా వెళుతూ ఉంటే గూనితో అసలు నడవలేని స్థితిలో ఉన్న ఒక యువతి కృష్ణుడికి ఎదురుపడింది. ఆమె కంసుడికి శరీరానికి రాసుకునే సుగంధ లేపనాలు తయారు చేసి ఇస్తుంటుంది. ఆమెను కుబ్జా అని పిలుస్తుంటారు. కుబ్జా అంటే గూనితో ఉన్నదని అర్థం. ఆ రోజు ఆమె తయారు చేసిన సుగంధ లేపనాలను బలరామకృష్ణులకి ఇచ్చింది కుబ్జా. వాటిని బలరామకృష్ణులు ఒళ్లంతా రాసుకున్నారు. ఆమె కృష్ణుణ్ణి ప్రేమించింది. సుగంధాలతో ఆహ్వానం పలికిన కుబ్జను కృష్ణుడు ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే కురూపిగా ఉన్న కుబ్జ అద్భుత సౌందర్యరాశిగా మారిపోయింది.
ఆతిథ్యం కోసం తన ఇంటికి రావాలని కృష్ణుణ్ణి కుబ్జ ఆహ్వానించింది. తన పని పూర్తి అవగానే వస్తానని మాటిచ్చి కృష్ణుడు ధనుర్యాగం జరిగే చోటకు వెళ్ళాడు. రామాయణంలో శివధనుస్సుని శ్రీరాముడు విరిచాడు. శ్రీకృష్ణ అవతారంలో ఉన్న కృష్ణుడు కూడా అలాంటి ధనుస్సును విరిచే ఘట్టం ఒకటుంది. రామావతారంలో సీతా స్వయంవరం కోసం, శ్రీకృష్ణావతారంలో కంస సంహారం కోసం ధనుర్భంగాలు జరిగాయి. మధురలో తిరుగుతూ ధనుర్యాగం జరిగే చోటకు బలరామకృష్ణులు వచ్చారు. ఇంద్రశక్తితో అత్యంత శక్తివంతమైన ధనుస్సు కంసుడి ఇంట తరాలుగా ఉంది. ఆ ధనుస్సుకి కంసుడు యాగాలు చేస్తుంటాడు. ఆ ధనుస్సుని సంధించటం ఆ ఇంద్రుడికి తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు. అలాంటి ధనుస్సు దగ్గరకు శ్రీకృష్ణుడు వెళ్ళాడు. అలవోకగా ఆ ధనుస్సును ఎత్తి వింటి నారి బిగించాడు. వెంటనే ఆ ధనుస్సును విరిచేశాడు. ధనుస్సు లేదు కాబట్టి ధనుర్యాగమూ లేదు. ఆ విల్లు విరవడం అంటే యుద్ధానికి సై అనడమే. ఆ ధనుస్సుకి కాపలా కాస్తున్న యోధులు బలరామకృష్ణులపై దాడి చేశారు. వారందరినీ నిమిషాల్లో సంహరించారు. దేవతలు కూడా సంధించలేని ఆ ధనస్సుని 12 ఏళ్ల ఒక బాలుడు విరిచాడు అని తెలియగానే కంసుడు భయపడ్డాడు. అతను బాలుడు కాదని, తన మృత్యువేనని కంసుడికి అర్థమైపోయింది. అప్పటికే సాయంత్రమైంది. ధనుర్భంగం చేసిన తర్వాత బలరామకృష్ణులు మధుర అంతా తిరిగి తాము అంతకుముందు రాత్రి బస చేసిన తోటకు వెళ్లిపోయారు. ఆ రాత్రి కంసుడికి ఎప్పుడూ రానంత భయంకరమైన పీడకలలు వచ్చాయి. అవి దుశ్శకునాలుగా అతనికి అనిపించాయి. ఆ మర్నాడు ఎలాగైనా బలరామకృష్ణులను సంహరించాలని కంసుడు నిర్ణయించాడు. అప్పటికి ప్రఖ్యాత మల్లవీరులు కంసుడి దగ్గరే ఉండేవారు. వారితో మల్లయుద్ధ పోటీలు కంసుడు ఏర్పాటు చేశాడు. అప్పటికే ఒక అద్భుతమైన బరి తయారు చేశాడు. మల్లయుద్ధాలు చూసేందుకు మధుర ప్రజలంతా వచ్చారు. ఆ ప్రాంగణానికి కొంచెం దూరంగా కంసుడి ఆసనముంది. ఒక్క దెబ్బతో ప్రాణాలే తీయగల మల్లవీరులు చాణూర, ముష్టిక, కూట, చెల, కోసల వీరంతా ఆనాడు కంసుడికి భద్రతగా ఉండేవారు. వారిని దాటి కంసుణ్ణి సంహరించటం అసాధ్యం. బలరామకృష్ణులు మల్లయుద్ధం జరిగే చోటుకు వచ్చారు. ఒక నాయకుణ్ణి ప్రజలు ఎప్పుడు నమ్ముతారో కృష్ణుడికి తెలుసు. శత్రువు ఉన్న చోటే ఆ శత్రువులను సంహరించినప్పుడు అక్కడి ప్రజలు ఆ నాయకుణ్ణి పూర్తిగా నమ్ముతారు. అందుకే కృష్ణుడు మల్లయుద్ధ ప్రాంగణంలోనే తన పని మొదలుపెట్టాడు. మల్లయుద్ధం జరిగే చోట ఒక ప్రవేశ ద్వారముంది. ఆ ద్వారానికి కువలయ పీడ అనే మద గజం కాపలా కాస్తోంది. ఆ ఏనుగు మధురలో అన్ని ఏనుగుల కంటే అతి బలమైనది. ఏ ఏనుగునైనా ఓడించగలిగే శక్తి ఉన్నది. అలాంటి ఏనుగుని ఆ మావటి కృష్ణుడిపై ఉసిగొల్పాడు. ఆ ఏనుగు కుంభస్థలంపైకి ఒక్కసారిగా కృష్ణుడు దూకాడు. ఒకే దెబ్బతో ఆ మదగజం కుంభస్థలాన్ని బద్దలు కొట్టి చంపేశాడు. ఆ మావటిని కూడా సంహరించాడు. అలా కంసుడు పంపిన కువలయ పీడ అనే మదగజం బలరామకృష్ణులను ఏమీ చేయలేకపోయింది. అలా మదగజాన్ని సంహరించి బలరామకృష్ణులు మల్లయుద్ధ ప్రాంగణానికి చేరుకున్నారు. బరిలో అత్యంత బలిష్టంగా ఉన్న చాణూరుణ్ణి, ముష్టికుడిని బలరామకృష్ణులు చూశారు. చాణూరుడితో తాను, ముష్టికుడితో బలరాముడు మల్లయుద్ధం చేస్తారని కృష్ణుడు ఆ ప్రాంగణంలో అందరికీ చెప్పాడు. కాని 12 ఏళ్ల పిల్లాన్ని చూసి చాణూర, ముష్టికలు చాలాసేపు వారిద్దరినీ అవహేళన చేశారు. ఒక్క గుద్దుకే ఇద్దరు చస్తారని ఆ దేవదేవుణ్ణి బెదిరించారు. భగవంతుడు ఎదురుగానే ఉన్నా మూర్ఖులు గమనించలేరు. తామే గొప్ప అనుకున్నారు. నిజమైన భక్తుడికి భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కనిపిస్తాడు. చాణూర మాటలు విని శ్రీకృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. కృష్ణుడు, చాణూరుడు, అలాగే బలరాముడు, ముష్టికల మధ్య భీకర మల్లయుద్ధం జరిగింది. ఈ జగత్తునే మోసే దేవదేవుల ముందు వీరిద్దరూ పరమాణువులే కదా. నిమిషాల్లోనే మహాయోధులైన చాణూర, ముష్టికలను కృష్ణ బలరాములు ఓడించి నెత్తురు కక్కేలా కొట్టి చంపేశారు. అది చూసి మరో మల్లయోధుడు కూటుడు బలరాముడిపై దాడి చేశాడు. అతన్ని కూడా ఒక్క దెబ్బతో బలరాముడు చంపేశాడు. ముష్టిక స్నేహితులు ఇతర మల్లయోధులైన తోసల, శల అనే మల్లులను కూడా బలరాముడు సంహరించాడు. మిగిలిన మల్లు వీరులెవరూ బలరామకృష్ణుల దగ్గరకు వచ్చే సాహసం కూడా చేయలేకపోయారు. కంసుడు దీంతో భయపడిపోయాడు. వెంటనే బలరామకృష్ణులను మధుర బయటకు గెంటేయాలని, యాదవులను, నందుణ్ణి బంధించాలని, వసుదేవుణ్ణి, తన తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి వెంటనే సంహరించాలని కంసుడు సైన్యాన్ని ఆదేశించాడు. కంసుడు ఆ మాటలు అంటుండగానే కృష్ణుడు కంసుడి సింహాసనం దగ్గరకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడిని సంహరించేందుకు కంసుడు తన కత్తిని తీశాడు. కాని కృష్ణుడు కంసుణ్ణి ఒక్క దెబ్బతో కొట్టి ఎత్తి మల్లయుద్ధం జరిగిన బరిలోకి విసిరేశాడు. ఆ దెబ్బకు కంసుడు మరణించాడు.
సింహం ఇతర జంతువులను చంపి ఈడ్చినట్లు శ్రీకృష్ణుడు కంసుణ్ణి అందరి ముందు ఈడ్చుకుంటూ వెళ్ళాడు. కంసుడి మరణవార్త విని న్యగ్రోధ, గహ్వ సహా అతని తమ్ముళ్లందరూ బలరామకృష్ణులపై దాడి చేశారు. కంసుడి తమ్ముళ్లందరినీ బలరామకృష్ణులు సంహరించారు. అంటే కంసుడికి సంబంధించిన ఏ ఒక్కరినీ కృష్ణుడు వదల్లేదు. తమ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను బంధించిన చోటకు బలరామకృష్ణులు వెళ్లారు. వారిని విడిపించారు. అలా 12 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి బలరామకృష్ణులు వారి కన్న తల్లిదండ్రులను కలిశారు. కంసుడు మరణించాక మధురకు చక్రవర్తులు బలరామకృష్ణులే. కాని శ్రీకృష్ణుడు తాను గెలిచిన ఏ రాజ్యాన్ని పరిపాలించలేదు. ఆ రాజ్యాలు వారసులకే అప్పజెప్పాడు. యదువంశం మూలపురుషుడు యయాతి. యదువంశీకులకు రాజ్యార్హత లేదని యయాతి శపించాడు. అందువల్ల ఆ శాపాన్ని గౌరవిస్తూ బలరామకృష్ణులు ఏనాడూ రాజ్యాలను పరిపాలించలేదు. తెర వెనుక ఉండే నడిపించారు. మధురను గెలిచాక మధురా రాజ్యాన్ని కంసుడి తండ్రి అయిన ఉగ్రసేనుడికే అప్పజెప్పాడు. ఉగ్రసేనుడికి అండగా ఉంటూ మధురను బలరామకృష్ణులు కాపాడారు. శ్రీకృష్ణుణ్ణి కన్నవారి కంటే ఎక్కువగా చూసుకున్న నందుడు, యశోదలు కొంతకాలం పాటు మధురలోనే ఉన్నారు. ఒకరోజు నందుణ్ణి బలరామకృష్ణులు కలిశారు. ఇకపై మధురను కాపాడాల్సిన బాధ్యత, అలాగే కన్నవారిని చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నాయని నందుడితో కృష్ణుడు అన్నాడు. తమను కన్నది దేవకీ వసుదేవులే అయినా వారికంటే గొప్పగా పెంచిన మీ ఇద్దరే తమకు దైవం ఇచ్చిన తల్లిదండ్రులని కృష్ణుడు నందుణ్ణి ఆరాధించాడు. కాని లోక కళ్యాణం కోసం తాను మధురలో ఉండక తప్పదని, అప్పుడప్పుడు గోకులానికి వచ్చి మీ ఇద్దరినీ చూస్తానని నందుడికి చెప్పి ఆయన్ను, ఆయన పరివారాన్ని గోకులానికి పంపాడు. కృష్ణుడు లేని జీవితాన్ని యశోద ఊహించలేకపోయింది. నందుడిని, యశోదను శ్రీకృష్ణుడు ఓదార్చి గోకులానికి సాదరంగా పంపించాడు. ఆ తర్వాత తన కన్న తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల సమక్షంలో బలరామకృష్ణులకు ఉపనయనాలు వైభవంగా మధురలో జరిగాయి. ఉపనయనం తర్వాత విద్యాభ్యాసం కోసం బలరామకృష్ణులు సిద్ధమయ్యారు. మంచి గురువు కోసం వసుదేవుడు అన్వేషించాడు. కాశీరాజ్యంలో అప్పటికీ గొప్ప గురువుగా ఉన్న సాందీపని మహర్షి పేరు పొందారు. సాందీపని మహర్షి దగ్గర బలరామకృష్ణులు విద్యార్థులుగా చేరారు. వేదాలు, అన్ని విద్యలను సాందీపని మహర్షి బలరామకృష్ణులకు నేర్పారు. ఆ విద్యార్థుల్లోనే సుదాముడు కూడా ఉండేవాడు. సుదాముడినే ఆ తర్వాత కుచేలుడు అని పిలిచేవారు. గురుకులంలో శ్రీకృష్ణుడికి సుదాముడు మంచి స్నేహితుడయ్యాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుదక్షిణ చెల్లించాలి. సాందీపని మహర్షిని ఆ విషయమై బలరామకృష్ణులు సవినయంగా అడిగారు. తనకు ధనంతో పని లేదని, కానీ ఒక గురుదక్షిణ అడుగుతానని సాందీపని మహర్షి చెప్పారు. సాందీపని మహర్షికి ఒకడే కుమారుడు. అతను ఒకసారి ప్రభాస తీర్థంలో సముద్ర స్నానం చేస్తూ అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత ఎంత వెతికినా కనిపించలేదు. తన కుమారుణ్ణి తిరిగి తెచ్చిస్తే అంతకన్నా గొప్ప గురుదక్షిణ మరొకటి లేదని బలరామకృష్ణులను సాందీపని మహర్షి కోరాడు. వెంటనే బలరామకృష్ణులు ప్రభాస తీర్థానికి వెళ్లారు. తమ గురుపుత్రుణ్ణి మింగేసిన సముద్రుణ్ణి హెచ్చరించారు. అయితే సముద్రుడు ప్రత్యక్షమై ఒక పెద్ద అల ఆ బాలుణ్ణి ముంచేసిందని, ఆ తర్వాత పంచజనుడనే రాక్షసుడు ఆ బాలుణ్ణి బంధించాడని సముద్రుడు కృష్ణుడికి సమాచారం ఇచ్చాడు. పంచజనుడు అంటే ఒక పెద్ద శంఖు ఆకారం. సాందీపని కుమారుడు ఆ శంఖులో చిక్కుకున్నాడని అనుకోవచ్చన్నమాట. ఆ పంచజనుడి నుంచి పుట్టిన శంఖమే పాంచజన్యం. సాందీపని మహర్షి కుమారుణ్ణి సముద్రంలో వెతుకుతూ ఆ పాంచజన్య రాక్షసుణ్ణి సంహరించాడు. ఆ రాక్షసుడి నుంచి పుట్టిందే పాంచజన్య శంఖం. ఆ శంఖాన్ని కృష్ణుడు పొందాడు. సముద్రంలో ఆ బాలుడు కృష్ణుడికి కనిపించలేదు. పాంచజన్యాన్ని తీసుకొని యముడు ఉండే యమలోకానికి వెళ్ళి శ్రీకృష్ణుడు శంఖానాదం చేశాడు. కృష్ణుడు విష్ణువు కాబట్టి యముడికి ఆ రూపంలోనే కనిపించాడు. తాను వచ్చిన కారణాన్ని శ్రీకృష్ణుడు యముడికి చెప్పాడు. వెంటనే గురుపుత్రుణ్ణి కృష్ణుడికి అప్పచెప్పాడు. అలా సాందీపని మహర్షి కుమారుణ్ణి మరణం నుంచి రక్షించి గురుదక్షిణగా ఇచ్చాడు కృష్ణుడు. ఒక మంచి గురువు ఆజ్ఞాపిస్తే అది ఎంత కష్టమైన పనైనా విద్యార్థి నిర్వర్తించాలి. అది విద్యార్థి బాధ్యత అని చెప్పడమే ఈ కథలో కృష్ణుడు ఇచ్చిన సందేశం. ఇది ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. విద్యాభ్యాసం ముగించుకొని బలరామకృష్ణులు మధురకు వచ్చారు. కొన్నాళ్ల తర్వాత మంత్రి అక్రూరుడితో శ్రీకృష్ణుడు సమావేశమయ్యాడు. అప్పటికి కృష్ణుడి వయసు 14 ఏళ్లు ఉంటుంది. మహాభారత చరిత్ర కూడా నడుస్తోంది.
దేవతల అనుగ్రహంతో కుంతికి మాద్రికి పాండవులు జన్మించారు. ఆ తర్వాత పాండురాజు మరణించాడు. చిన్నపిల్లలుగా ఉన్న పాండవులు, కుంతీదేవి హస్తినకు వచ్చారు. అప్పటికి ధృతరాష్ట్రుడికి దుర్యోధన సహా 100 మంది కుమారులు జన్మించారు. ధర్మరాజే యువరాజు పట్టాభిషేకానికి అర్హుడు. కాని తన కుమారుణ్ణే హస్తినకు చక్రవర్తి చేయాలని ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంలో దిగజారిపోయాడు. ఈ విషయాలన్నీ శ్రీకృష్ణుడు అక్రూరుడికి చెప్పాడు. కుంతీదేవి స్వయాన శ్రీకృష్ణుడికి మేనత్త. వసుదేవుడి 5 చెల్లెళ్లలో కుంతి పెద్దమ్మాయి. అందువల్ల అత్త కుమారులైన పాండవులకు వచ్చిన కష్టాన్ని పరిష్కరించి వారికి దక్కాల్సిన రాజ్యభాగాన్ని ఇప్పించాలన్నది శ్రీకృష్ణుడి లక్ష్యం. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఎలాంటివారో కృష్ణుడికి బాగా తెలుసు. అందుకే అక్రూరుణ్ణి శ్రీకృష్ణుడు హస్తినాపురం పంపించాడు. కొన్నాళ్లు అక్కడే ఉండి పరిస్థితులను గమనించి రమ్మన్నాడు. హస్తినాపురానికి శ్రీకృష్ణుడు దూతగా వెళ్లిన అక్రూరుడు భీష్ముడు, ధృతరాష్ట్రుడు సహా అందర్నీ కలిశాడు. విదురుడి ఇంట్లో కుంతీదేవిని కలిసి పరిస్థితులను అడిగాడు. అప్పటికే పాండవులను ఎలాగైనా చంపాలని దుర్యోధనుడు కుట్రలు చేశాడు. ఆ కుట్రలన్నింటినీ అక్రూరుడికి కుంతీదేవి చెప్పింది. పాండవులకు, తనకు, కౌరవులు, ధృతరాష్ట్రుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నీ చెప్పింది. అవన్నీ విన్న అక్రూరుడు ధృతరాష్ట్రుడితో సమావేశమయ్యాడు. కౌరవులతో సమానంగా పాండవులను చూడాలని, వివక్ష చూపిస్తే అందుకు తగ్గ ఫలితం కూడా అనుభవించాల్సి వస్తుందని ఎన్నో విధాలుగా అక్రూరుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అన్నీ విన్న ధృతరాష్ట్రుడు ఆ శ్రీకృష్ణుడికి నమస్కారాలు చెప్పమన్నాడు. ఎన్ని మంచి మాటలు విన్నా తన పుత్ర వ్యామోహం తగ్గడం లేదని సూటిగానే అక్రూరుడికి చెప్పాడు. విధి ఎలా నడిపిస్తే అలానే జరుగుతుందని వేదాంతం వల్లించాడు. ధృతరాష్ట్రుడి మనసులో ఉన్న కల్మషం అర్థమైన అక్రూరుడు సభలో అందరి దగ్గర సెలవు తీసుకుని మధురకు వెళ్ళాడు. హస్తినాపురంలో జరుగుతున్న విష రాజకీయాలను యథాతథంగా కృష్ణుడికి అక్రూరుడు వివరించాడు. కంసుడి భార్యలు అస్తి, ప్రాస్తి. వీరిద్దరూ మగధ చక్రవర్తి అయిన జరాసంధుడి కుమార్తెలు. జరాసంధుడు కంసుడికి మామగారవుతారు. భర్త మరణించి వైధవ్యాన్ని అనుభవిస్తున్న అస్తి, ప్రాస్తి తమ తండ్రి దగ్గరకు వెళ్లి బాధపడ్డారు. కృష్ణుడి వల్లే తమకి గతి పట్టిందని జరాసంధుడికి చెప్పారు. తన అల్లుడి మరణానికి కారణమైన శ్రీకృష్ణుణ్ణి ఎలాగైనా సంహరించాలని జరాసంధుడు గట్టిగా నిర్ణయించాడు. సమయం కోసం ఎదురుచూశాడు. ఒకసారి అకస్మాత్తుగా తన భారీ సైన్యంతో మధురపై జరాసంధుడు దాడి చేశాడు. అప్పట్లో అందరి చక్రవర్తుల కంటే జరాసంధుడి సైన్యమే ఎక్కువ. 23 అక్షౌహిణుల సైన్యం జరాసంధుడి రాజ్యంలో ఉండేదని భాగవతం చెప్తోంది. అంత సైన్యంతో జరాసంధుడు మధురను చుట్టుముట్టాడు. జరాసంధుడు రాక్షస అంశతో పుట్టాడు కనుక అతనికి సంధి, శాంతి ఈ 2 పనికిరావు. ఓడిస్తే యుద్ధంలోనే ఓడిపోవాలి, వేరే దారి లేదు. ఆ సంగతి శ్రీకృష్ణుడికి తెలుసు. అప్పటి భరతఖండంలో జనాభా ఇప్పటికంటే ఎక్కువని భాగవతం ద్వారా తెలుస్తోంది. ఆ భూభారాన్ని తగ్గించేందుకే శ్రీకృష్ణుడు అవతరించాడు. కృష్ణుడు తలుచుకుంటే జరాసంధుణ్ణి ఆ క్షణమే సంహరించగలడు. కాని జరాసంధుణ్ణి సంహరించకుండా అతని సైన్యాన్ని సంహరించాలని కృష్ణుడు అనుకున్నాడు. ఎందుకంటే జరాసంధుడు ఓటమిని తట్టుకోలేడు. మళ్లీ సైన్యాన్ని పోగు చేసి వస్తుంటాడు. అలా జరాసంధుడి సైన్యం మొత్తాన్ని సంహరిస్తే అతను ఏకాకైపోతాడు. అది కృష్ణుడి ఆలోచన. మధురలో బలరామకృష్ణుల సైన్యానికి జరాసంధుడి భారీ సైన్యానికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. అంత పెద్ద యుద్ధంలో 2 వైపులా సైన్యాలు నశించాయి. కృష్ణ పరమాత్మను ఆ జరాసంధుడు గెలవలేకపోయాడు. జరాసంధుడు ఘోరంగా ఓడిపోయాడు. మళ్లీ ఓపిక ఉంటే సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధానికి రా అని బలరామకృష్ణులు జరాసంధుణ్ణి వదిలేశారు. అవమాన భారంతో అతను మగధకు వెళ్ళిపోయాడు. అలా జరాసంధుడు ఎంతోమంది రాజులను తనతో కలుపుకున్నాడు. ఆ సైన్యాలతో 17 సార్లు మగధపై దాడి చేశాడు. ప్రతిసారి శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి ఓడించాడు. అయినా 18వసారి కూడా దాడి చేసేందుకు సిద్ధపడ్డాడు. ఇక్కడ జరాసంధుడు కూడగట్టుకున్నది రాక్షస అంశతో ఉన్న సైన్యాన్ని. 40 అక్షౌహిణులకు పైనే సైన్యం మధుర యుద్ధాల్లో నశించాయి. లేకపోతే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ సైన్యాలన్నీ దుర్యోధనుడు వైపు ఉండేవి. అప్పుడు పాండవుల గెలుపు దాదాపు అసాధ్యమే. అక్రూరుడు హస్తినలో జరిగిన విషయాలను చెప్పినప్పుడే శ్రీకృష్ణుడికి అంతా అర్థమైంది. భవిష్యత్తులో మహాసంగ్రామానికి అక్కడే బీజం పడింది. కౌరవుల వైపు ఉండే జరాసంధుడి లాంటి బలవంతులను ముందే ఓడించి వారిని శక్తిహీనులుగా కృష్ణుడు మార్చేశాడు. అలా
కురుక్షేత్ర యుద్ధం నాటికి కౌరవుల బలాన్ని తగ్గించి పాండవులు గెలిచేలా చేసిన గొప్ప వ్యూహకర్త శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి కాలంలోనూ యవన రాజ్యం ఉంది. వారు వేరెవరో కాదు, యయాతి వారసుల్లో కొందరే యవనులయ్యారనేందుకు భాగవతంలో ఆధారాలున్నాయి. ఆ యవనులకు చక్రవర్తి కాల యవనుడు. అతను ప్రపంచాన్ని జయించేందుకు భీకర యుద్ధాలు చేస్తున్నాడు. ఓసారి నారదుడు కాలయవనుడి దగ్గరకు వెళ్ళాడు. ప్రపంచాన్ని గెలిచినా నువ్వు కృష్ణుణ్ణి గెలవలేవని కాలయవుణ్ణి నారదుడు రెచ్చగొట్టాడు. 17 సార్లు 40 అక్షౌహిణుల సైన్యంతో దాడి చేసినా శ్రీకృష్ణుణ్ణి జరాసంధుడు ఏమీ చేయలేకపోయాడని, శ్రీకృష్ణుణ్ణి గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టేనని నారదుడు కాలయవనుడితో అన్నాడు. అక్కడితో అహం దెబ్బతిన్న కాలయవనుడు ఆ కృష్ణుడి అంతు చూడాల్సిందే అంటూ తన సైన్యంతో మధుర వైపు వస్తున్నాడు. అదే సమయానికి జరాసంధుడు కూడా సైన్యాన్ని కూడదీసుకొని మరోవైపు నుంచి మధురపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం బలరామకృష్ణులకు తెలిసింది. అంత సైన్యం దాడి చేస్తే మధుర ప్రజలు కూడా నష్టపోతారు. ఎప్పటికైనా మధుర సురక్షిత ప్రాంతం కాదని కృష్ణుడు అద్భుత ఆలోచన చేశాడు. సముద్రం లోపల ఒక దీవిని సముద్రుణ్ణి అడిగాడు. దానిపై అద్భుత నగరాన్ని రోజుల్లో నిర్మించాలని విశ్వకర్మను ఆదేశించాడు. ఆ నగరమే ద్వారక. ఎలాంటి సైన్యమైనా సముద్రంలో ఉన్న ఆ నగరంపై దాడి చేయడం అసాధ్యం. అలాంటి దుర్భేద్యమైన అద్భుతమైన సాగర నగరాన్ని తన మాయాజాలంతో విశ్వకర్మ నిర్మించాడు. ఆ అద్భుత నగరమే ద్వారక. అలా ద్వారకకు తన మధుర ప్రజలను కృష్ణమాయతో రాత్రికి రాత్రి తరలించాడు. ఇప్పుడు మధుర అంతా ఖాళీ అయిపోయింది. ఆ మర్నాడు తాను ఒకడే యుద్ధానికి మధురా నగరం వచ్చాడు. నిజమైన నాయకుడు ముందు ప్రజల క్షేమం చూస్తాడు. ప్రజల కోసం అవసరమైతే తానే త్యాగం చేస్తాడు. అలా తన ప్రజల కోసం శ్రీకృష్ణుడు ఒక్కడే ఆయుధం లేకుండా మధుర నగరం కోట ద్వారం దగ్గర నిల్చొని కాలయవనుడి కోసం ఎదురుచూస్తున్నాడు. కాలయవనుడు తన సైన్యంతో మధురకు వచ్చాడు. నిశ్శబ్దంగా ఉన్న మధురలో అంత సైన్యం ఎదురుగా ఒక్క శ్రీకృష్ణుడే, అది ఆయుధం లేకుండా ఉండడం చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిపై దాడి చేసేందుకు కాలయవనుడు గుర్రాన్ని పరిగెత్తించాడు. కాని కృష్ణుడు కాలయవనుడికి దొరకకుండా అతి వేగంగా పరిగెత్తాడు. అలా పరిగెడుతున్న కృష్ణుణ్ణి చూసి కాలయవనుడు నవ్వుకున్నాడు. ఇదేనా నీ వీరత్వం అని కృష్ణుణ్ణి అవహేళన చేశాడు. అయినా సరే కాలయవనికి చిక్కకుండా కృష్ణుడు పరిగెత్తుతున్నాడు. ఇటు కాలయవనుడు కూడా ఆగకుండా వెంటపడుతున్నాడు. అలా పరిగెడుతూ కృష్ణుడు ఒక కొండ మీద ఉన్న గుహల్లోకి వెళ్ళాడు. కృష్ణుణ్ణి వెంబడిస్తూ కాలయవనుడు కూడా ఆ గుహలోకి వెళ్ళాడు. గుహలో ఒకచోట నిద్రపోతున్న వ్యక్తిని చూసి శ్రీకృష్ణుడే నాటకమాడుతున్నాడని అనుకొని అతని దగ్గరికి కాలయవనుడు వెళ్ళాడు. పిరికివాడిలా నిద్ర నటిస్తున్నావా అంటూ ఆ పడుకున్న మహర్షిని బలవంతంగా నిద్రలేపాడు. అంతవరకు నిద్రపోతున్న ఆ మహర్షి పేరు ముచికుందుడు. అకస్మాత్తుగా నిద్రలేచిన ముచికుంద తన ఎదురుగా ఉన్న కాలయవుణ్ణి కోపంగా చూశాడు. ఆ కోపం నుంచి పుట్టిన భయంకరమైన అగ్ని కాలయవనుని బూడిద చేసింది. అక్కడితో కాలయవన కథ ముగిసిపోయింది. ఇంతకీ ఎవరీ ముచికుంద? ముచికుందుడు శ్రీరాముడి కంటే ముందర అయోధ్యను పాలించిన మాంధాత కుమారుడు. ముచికుంద ఒకసారి ఇంద్రుడికి యుద్ధంలో సాయం చేసి దేవతలను గెలిపించాడు. ముచికుంద సాహసానికి మెచ్చిన ఇంద్రుడు వరం కోరుకోమన్నాడు. అతను మోక్షాన్ని కోరుకున్నాడు. దేవలోకంలో 1 సంవత్సరం భూమి మీద 360 సంవత్సరాలకు సమానం. దేవలోకంలో 1 సంవత్సరం మనముంటే భూమి మీద 360 సంవత్సరాలు గడిచిపోతాయి. ముచికుంద చాలా సంవత్సరాలు దేవలోకంలో రాక్షసులతో యుద్ధం చేస్తూ గడిపేశాడు. యుద్ధం ముగిసే సమయానికి ఈ భూమి మీద 1000 ఏళ్లు గడిచిపోయాయి. తన వాళ్ళెవరూ లేరు. అందుకే మోక్షాన్ని కోరుకున్నాడు. కాని మోక్షాన్ని ఇచ్చే అర్హత హరిహరులకు తప్ప తనకు లేదని ఇంద్రుడన్నాడు. అప్పుడు తాను మోక్షం పొందే వరకు నిద్రను ప్రసాదించాలని ముచికుందుడు కోరుకున్నాడు. ఇంద్రుడు ప్రసాదించాడు. ఎవరైనా ముచికుంద నిద్రను భంగపరిస్తే తన కళ్ళ నుంచి వచ్చే అగ్నికి ఆహుతయ్యేలా కూడా ఇంద్రుడు వరమిచ్చాడు. అప్పటినుంచి ముచికుంద ఆ గుహలో యోగ నిద్రలో ఉన్నాడు. కాలయవనుడు మరణించాక శ్రీకృష్ణుడు ముచికుందని పలకరించాడు. సాక్షాత్ విష్ణు స్వరూపమే శ్రీకృష్ణుడని ముచికుందుడు గ్రహించి ప్రార్థించాడు. బదరికా వనంలో తపస్సు చేసి మోక్షం పొందుతావని ముచికుందకు కృష్ణుడు వరమిచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.